Praise the Lord, welcome back to my channel Blessed Amma. So making right use of YouTube channel after a very long time. ఒక మంచి ఎంకరేజింగ్ వర్డ్తో వచ్చాను అన్నమాట ఈరోజు. సో ఈ వీడియో ఏంటంటే ఓటమిని ఒప్పుకోకు అనేది టైటిల్. ఓటమిని ఒప్పుకోకు, తీసుకోవద్దు. దానికి వర్డ్ బేస్డ్గా వీ విల్ సీ ఏంటంటే ఫస్ట్ శామ్యుయల్ 1వ సమూయేలు 30వ అధ్యాయంలో మనం చూసుకుంటాం ఏంటంటే ఫేమస్ వర్స్, దావీదు యెహోవాను బట్టి తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను అనే వచనం మనందరికీ తెలుసు. ఏ సిచ్యువేషన్లో దావీదు ధైర్యం తెచ్చుకున్నాడంటే మనము త్రీ పార్ట్స్గా చూసుకుందాం. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ద డిస్ట్రక్షన్, అపవాది వచ్చి దోచుకొని వెళ్ళిపోయాడు. ఓకే, దోచుకొని వెళ్ళిపోయాడు. ఏం దోచుకొని వెళ్ళిపోయాడు ఇక్కడ దావీదు విషయంలో అంటే, దావీదు లేనప్పుడు, దావీదు ప్రెజెన్స్ అక్కడ లేనప్పుడు, ఆయన వచ్చి చూసినప్పుడు ఏమవుతుందంటే ఆయన భార్యలను అంటే దేశంలో ఉంటే వాళ్ళ అందరి ఫ్యామిలీస్ని, పిల్లలని దోచుకొని, అంటే దొంగ దోచుకోవడానికి, నాశనానికి, హత్యకి వస్తాడు కాబట్టి అమాలేకీయులు వచ్చి దోచుకొని ఆ ప్లేస్ అంతటికి మంట పెట్టేసి డిస్ట్రక్షన్ అనమాట, నాశనం చేసేసి వెళ్ళిపోతారు. దావీదు వచ్చి చూసినప్పుడు ఆ ప్రజలు కూడా అంటే భయంకరంగా ఏడుస్తారు. ఇంకా ఏడ్చేదానికి కూడా శక్తి లేదు అన్నట్టుగా ఏడుస్తారు అనమాట. అయ్యో ఏమైపోయింది అనేలాగా సిచ్యువేషన్ ఉంది, అయ్యో అనని. అప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడెను అని ఉంది అక్కడ. కాకపోతే నెక్స్ట్ ఆ 2వ వచనంలోనే, ఆ నెక్స్ట్ వర్సెస్లోనే ఏముంటుందంటే, దావీదు తన దేవుడైన యెహోవా యందు ధైర్యము తెచ్చుకొనెను. దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే మధ్యలో ఏమైంది, ఆయన సపోర్టర్స్, ఆయన అప్పటి వరకు ప్రోత్సహించిన వాళ్ళు, ఆయనతో కూడా ఉన్న వాళ్ళు, ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయన ఎంకరేజ్ చేసిన వాళ్ళు అప్పటి వరకు దావీదుని రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారంట. సో దావీది సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ముందు వెనక లెఫ్ట్ రైట్ ఎవరు లేరు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆయనకి ఎనిమీస్ అయిపోయారు, ఆయన్ని చంపాలనుకుంటున్నారు. నా డేవిడ్ బీయింగ్ అ కింగ్, మనకు తెలుసు డేవిడ్ హిస్టరీ ఏంటంటే ఒక్క బ్యాటిల్ కూడా దేవుడి దగ్గర విచారణ చేసి యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి దావీదు గెలిచాడు. సో నా డేవిడ్ ఓటమిని ఒప్పుకోలేకున్నాడు, ఎందుకంటే అప్పటి వరకు ఓటమినే చూడలేదు. ఇలాంటి బ్యాటిల్ అంటే దావీదు ఫైట్ చేసి దక్కించుకోవాలని అనమాట. ఒకవేళ దావీదు అక్కడ ఉండుండి అమాలేకీయులు వచ్చి ఉంటే ఫార్ షూర్ దావీదు గెలిచుండేవాడు అని నేను నమ్ముతున్నాను. సో ఆయన లేనప్పుడు వచ్చి దొంగ దోచుకొని వెళ్ళాడు. నా డేవిడ్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడంటే ఐ లాస్ట్ అన్నట్టుగా ఉన్నాడు. అయినా కూడా దావీదు యాటిట్యూడ్ ఏంటంటే, నేను ఓడిపోను, నేను ఓటమిని ఒప్పుకోను, నేను ఫైట్ చేసేదాకా విక్టరీ కన్ఫర్మ్ కాదు. నా బై డిఫాల్ట్ ఫర్ ఎవ్రీ బిలీవర్ హూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ విక్టరీ ఆల్రెడీ విక్టరీ గ్రాంట్ చేసేసాడు. వీ డోంట్ హ్యావ్ ఆప్షన్ లేదు, మనకు ఓడిపోయే ఆప్షన్ లేదు. సో ఫర్ అ బిలీవర్ దేర్ ఆర్ నో లాస్ట్ బ్యాటిల్స్ అనమాట. ఈ బ్యాటిల్లో నేను ఓడిపోయాను అనే దానికి లేదు, ఎందుకంటే మనకి ఓటం అనే ఆప్షనే వేసే పెట్టలేదు. ఎందుకంటే ఆయన జయాన్ని ఇచ్చేసాడు మనకి. ద విక్టరీ is already granted. So for a believer there are only unfought battles. నువ్వు పోరాడకపోతే ఎలాగో పొందుకోలేవు కదా, పోరాడని బ్యాటిల్సే ఉన్నాయి, కానీ పోరాడి ఓడిపోయే బ్యాటిల్స్ నీకేమీ ఉండవు. అది by the blood of Jesus, because what he has done on the cross and he gave us victory. సో ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే, డిస్ట్రక్షన్ అయిపోయిందా, నాశనం అయిపోయింది అంతా, లాస్ట్ నేమ్, లాస్ట్ ఫేమ్, లాస్ట్ వెల్త్, లాస్ట్ హెల్త్, లాస్ట్ టైం, లాస్ట్ ఇయర్స్. చాలా మనం అనుకుంటాం అనమాట, నేను చాలా వదిలేసుకున్నాను. నువ్వు వదిలేసుకో అవసరం లేదు, యూ హ్యావ్ అదర్ ఆప్షన్ బి కూడా ఉంది, నువ్వు వదులుకోకుండా ఉండేదానికి. దట్ వీ విల్ సీ నౌ. ఎలాగైతే దావీదు దుఃఖపడ్డాడు, మిక్కిలి దుఃఖపడ్డాడు, కాకపోతే కొంచెం టైమే దుఃఖపడ్డాడు, ఎందుకంటే హీ హ్యాస్ టు టేక్ యాక్షన్. ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. అండ్ దావీదు ఒప్పుకోడు అన్నమాట, ఓటమిని ఒప్పుకోడు. సో కాబట్టి యెహోవా యొద్ద విచారణ చేయడానికి ఎఫోదు ధరించుకొని ధైర్యం తెచ్చుకొని, దావీదు స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఆయన మాట్లాడుకుంటాడు, నా ప్రాణమా, నా దేహమా, నా ప్రాణమా, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో, నా ప్రాణమా నాలో నువ్వు ఇలా కృంగి ఉన్నావు అని. సమ్టైమ్స్ వీ హ్యావ్ టు డూ దిస్.
సపోర్ట్ కోసము, లేకపోతే మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి దేవుడి వాక్యాన్ని చెప్పుకుంటూ మన డిస్ట్రెస్‌లో ఇంకొకరు వచ్చి మనకు సపోర్ట్ చేయాలి, ఇంకొకరు వచ్చి మనల్ని బలపరచాలి, ఇంకొకరు వచ్చి మనకు ప్రార్థన చేయాలి అని కాకుండా నీకు నీ లోపల ఉన్న హోలీ స్పిరిట్ గాడే చాలు. హీ ఈజ్ అ పర్సన్. ఆయన నీకు చెప్తాడు, ఆయన నీకు వాక్యం బోధిస్తాడు, ఆయన యేసయ్య చెప్పిన వాక్యాన్ని నీకు గుర్తు చేస్తాడు. సో ఆయన నీకు నువ్వే చెప్పుకో. కీప్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్, కీప్ ఎంకరేజింగ్ యాజ్ డేవిడ్ డిడ్. ఓకే, ఇప్పుడు దేవుడి హృదయం ఎలా ఉందో చూద్దాం. నువ్వంతా నాశనము అయిపోయింది కదా, డిస్ట్రక్షన్ సిచ్యువేషన్ ఉంది కదా, ఫెయిల్యూర్ ఫేస్ బాగుంది, ఫెయిల్యూర్ ఫేస్ లాగా నడుస్తుంది అని నువ్వు అనుకుంటే, సో వాట్ గాడ్ వాంట్స్ టు యూ టు డూ, ఎలా నువ్వు రెస్పాండ్ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దావీదు ఏమడుతాడు, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసి పొందిన అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, నేను చేస్తే పట్టుకుంటానా అని దావీదు అన్నప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఆయన ఏమనుకుంటున్నాడో మనకు అదే కావాలి. సో యెహోవా తరుము చేజ్ నా గాడ్ ఈస్ నాట్ టెల్లింగ్ దావీదు అయిపోయింది కదా, అయిపోయింది, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, నాశనము అయిపోయింది కదా, ఏం చేయగలము, ఒకవేళ వాళ్ళు అక్కడ ఉంటే మనం ఏమైనా చేయగలము, పోరాడగలము, అయిపోయిన దాని గురించి ఏం చేయగలము అని దేవుడు మాట్లాడడం లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ అ ఫెరోషియస్ గాడ్, రోషము కలిగిన దేవుడు. అదే అంటుకుంది దావీదుకు కూడా, రోషం అన్నమాట. ఒప్పుకోడు దేనికి, గొలియాత్ అయినా ఒప్పుకోడు, నువ్వంతా దోచుకొని వెళ్ళిపోయావు అని అపవాదన్నా ఒప్పుకునేది లేదు. నేను దోచుకున్నా కూడా వెంటాడి తెచ్చుకుంటాను, కానీ దోచుకున్నాను అనేది నా హిస్టరీ, నా రికార్డ్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే దావీదు రికార్డ్ ఏంటంటే ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదన్నమాట. సో అది రికార్డు. ఆ రోషము దావీదుకు ఉందన్నమాట. నో నేను యాక్సెప్ట్ చేయను, ఓటమిని ఒప్పుకోను అంటున్నాడు. నా దేవుడు ఏమంటున్నాడు, తరుము, ఎస్ చేజ్, నువ్వు పట్టుకుంటావు. సో ఆప్షన్ బి అన్నాను కదా, ఆప్షన్ బి ఇదే. యూ కెన్ ఎయిదర్ నువ్వు డిస్ట్రెస్లో ఉండిపోవచ్చు, వదిలేసుకోవచ్చు. చాలామంది అన్నట్టు నేను చాలా పోగొట్టుకున్నాను, వదిలేసాను అని. ఈదర్ నువ్వు వదిలేయకుండా ఇలాగ తిరిగి తెచ్చుకునే ఆప్షన్ కూడా ఉంది. సో నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుంటావు. నువ్వు దక్కించుకునే ఆప్షన్ కూడా నీకుంది. నువ్వు తరగట్లేదు అంతే. యు ఆర్ నాట్ చేసింగ్ అండ్ యూ డోంట్ వాంట్ వాట్ ఈస్ లాస్ట్. నువ్వు వదిలేస్తున్నావు అనమాట. అపవాది వస్తున్నాడు, దొంగిలించుకోబోతున్నాడు, యు ఆర్ జస్ట్ ఆడియన్స్ లాగా చూస్తూ ఉన్నావు. సిక్నెస్, నీ ఆరోగ్యాన్ని దొంగిలించుకున్నా, నీ సంతోషం దొంగిలించుకున్నా, నెమ్మది దొంగిలించుకున్నా, డబ్బులు దొంగిలించుకున్నా, యు ఆర్ జస్ట్ వాచింగ్, కీపింగ్ క్వయట్. సో దేవుడు అంటున్నాడు, నువ్వు తరుము, నీది అన్నది నువ్వు దక్కించుకోవాలి కదా, నీది అన్నది నీ దగ్గరే ఉండాలి కదా. అపవాది వాడి నేచరే అది. వాడు దొంగిలించుకోకూడదు అంటే వాడు వచ్చేదే దొంగతనానికి, నాశనానికి, హత్యకి. సో అపవాది చోటు ఇయ్యకుడి. ఒకవేళ ఏ చోట్ల నుంచైనా వచ్చుండుంటే నువ్వు దక్కించుకునే ఆప్షన్ నీకు ఉంది. నువ్వు తరుము, నువ్వు దక్కించుకుంటావు. సో చేజ్కి, పర్స్యూకి ఇంకొక వర్డ్ హంట్. కాబట్టి దావీదు హంట్ చేశాడనమాట. దావీదు పోయాడు, వాళ్ళని వేటాడాడు. సో ఆయన తగ్గించుకున్నాడు. మనం చూస్తాము ఈలాగు దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానిని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను. హల్లెలూయా. సో మరియు అతడు 2 భార్యలను రక్షించాను. ఆయన కుమార్తెలు, ఆయన ప్రజలు వాళ్ళందరినీ దక్కించుకున్నాడు. లాస్ట్లో చాలా బాగుంటుంది. ఏంటంటే దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటినీ పట్టుకొని వచ్చాడు. అంటే వడ్డీతో కూడా తెచ్చుకున్నాడు అనమాట. వాట్ ఈజ్ లాస్ట్, ఆ లాస్టే కాకుండా ఇంట్రెస్ట్ కూడా మనకి వస్తుంది. సో లాస్ట్ టైం పోయింది, సంవత్సరాలు, ఐ లాస్ట్ సో మెనీ ఇయర్స్. వడ్డీతో కూడా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎప్పుడు వెన్ యూ వాంట్, నాకు దక్కించుకోవాలి అనేది నీకు ఉన్నప్పుడు. పోయిందిలే అని వదిలేసుకుంటే ఈవెన్ గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే దేవుడు నీకు ఒక ఫ్రీ చాయిస్ ఇచ్చాడు. కాబట్టి యూ హ్యావ్ అ చాయిస్. ఈరోజు లాస్ట్ని నువ్వు వదిలింది అన్నట్టు. అదర్వైజ్ నీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, విచ్ ఐ రికమెండ్ ఫర్ యూ టు చూజ్. లైక్ డేవిడ్, నిన్ను నువ్వు ధైర్యపరచుకోవచ్చు. వేరే సపోర్టర్స్ కోసం, వేరే ధైర్యం కోసం అక్కడ ఇక్కడ చూడకుండా ఇక్కడ చూసుకొని
నిన్ను నువ్వు ధైర్యపరచుకోవచ్చు అండ్ యూ కెన్ చేస్ అండ్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ వాట్ ఈస్ లాస్ట్. Okay, I hope this video is encouraging to you. Praise the Lord.